మనం 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ మనం ప్రామిస్ చేసాం. సో ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది మన దాంట్లో వీ హ్యావ్ గివెన్ టాప్ ప్రయారిటీ. వాల్యూ బట్టి, వాళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బట్టి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బట్టి మరి పర్సంటేజ్ ఆఫ్ ఇన్సెంటివ్ వచ్చేది కూడా ఉంటుందన్నమాట. సో బేసిక్లీ ఈరోజు ఇచ్చిన దాంతో ఒక క్లారిటీ ఉంటుంది, పోర్టల్ లాంచ్ అయి ఉంటుంది, అప్లై చేసుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, డిపిఆర్ సబ్మిట్ చేస్తుంటారు. ఆ డిపిఆర్ బట్టి క్వాలిఫై అయిన వాళ్ళకి ఈ ఇన్సెంటివ్స్ అనేది ఆ డేట్ నుంచి అప్లై అవుతుందన్నమాట. అండ్ ఏదైతే నేను చెప్పానో ప్రీవియస్గా ఇచ్చిన పాలసీ వాళ్ళు చేయలే కాబట్టి దాని గైడ్ లైన్స్ కూడా ఈరోజు ఇస్తున్నట్లు అనమాట. సో బేసిక్లీ దిస్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ ఫర్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండి. అదే కాకుండా మా ఎంఎస్ఎంఈ మినిస్టర్, హానరబుల్ మినిస్టర్ గారు, నేను కలిసి, ఎందుకంటే దీంట్లో ఎంఎస్ఎంఈకి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఈరోజు రిలీజ్ కావడం జరిగింది కాబట్టి దాని గురించి ఎక్కువ మన ఎంఎస్ఎంఈ మినిస్టర్ గారు బ్రీఫ్ చేస్తారు. మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏమన్నా ఉంటే తర్వాత విల్ బీ ఏబుల్ టు ఆన్సర్. సో బేసిక్లీ ఈ గైడ్ లైన్స్తో క్లారిటీగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు, ఎక్స్పాన్షన్ చేసేవాళ్ళు, లేకపోతే మోడర్నైజ్ చేసేవాళ్ళు, డైవర్సిఫికేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా కానీ దిస్ ఈస్ ద బేసిక్ డాక్యుమెంట్ దట్ ఈస్ బీన్ లాంచ్డ్ అండ్ వెరీ వెరీ క్రిటికల్ అండి. అండ్ ఇదే కాకుండా మన పాలసీలో వచ్చే ఇన్సెంటివ్స్ కూడా నేను చెప్పగలుగుతా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్సెంటివ్స్ కానీ ఇది కానీ ఇండియాలో మనదే కాంపిటేటివ్గా ఉండే ఇన్సెంటివ్స్ మనం ఇచ్చాము. ఇదే కాకుండా త్వరలో బై నెక్స్ట్ మంత్ May 15th ఎస్క్రో అకౌంట్ మెకానిజం కూడా వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ఇట్. ఎస్క్రో మెకానిజం లాంచ్ చేసినాము. ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఐడియా, ఆయన చెప్పిండే విధానం నిన్ననే నేను మా సెక్రటరీ గారు డిస్కస్ చేయడం జరిగింది. అది కూడా వచ్చింది అనుకోండి, ఇండియాలో ఎక్కడ లేదండి. ఇన్సెంటివ్స్ అంటే హెచ్చు తక్కువ అందరు ఉంటారు, టైలర్ మేడ్ జియోస్ ఉంటాయి. బట్ ఎస్క్రో మెకానిజం పెట్టడంతో ఏమవుతుందంటే ఒక నమ్మకం 100% వాళ్ళకి హిట్ అయిపోతుంది అనమాట. ఒకసారి వాళ్ళ సబ్జెక్ట్ క్లియర్ అయిన తర్వాత ఇన్సెంటివ్స్ వాళ్ళు యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత అయిన తర్వాత ఇంకెవరు ఆపేకి ఉండదు అనమాట. డైరెక్ట్లీ హిట్ అవుతుంది, ఎవరు ఇంటర్ఫియరెన్సీ ఉండదు అనమాట. సో ఆ మెకానిజం కూడా బిల్డ్ చేస్తున్నాము. పాత ఇన్సెంటివ్స్ గురించి కూడా చాలా మంది ఈరోజు రిక్వెస్ట్ చేశారు, సార్ మా పరిస్థితి ఏంది, మాకేం రాలేదు అది అని. దట్ ఆల్సో వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బై నెక్స్ట్ May 15th 3,000 నుంచి 5,000 crores వరకు ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాము. పాతవన్నీ కూడా మ్యాక్సిమం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ద్వారా అవి కూడా క్లియర్ అవుతాయి. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. మీరు ఒక్కటి నేను చెప్పగలుగుతా, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దగ్గర ఆల్ సెక్టార్స్లో 8.5 lakh crores అండి. దిస్ ఈస్ బీన్ గోయింగ్ టు బి గ్రౌండెడ్. అంటే ఇది ఏదో నామకే వాస్తే ఎంఓయూస్ చేసుకొని చెప్పే విధానం కాదండి. ఇది ఎస్ఐపిసిలో, ఎస్ఐపిబిలో, క్యాబినెట్లో క్లియర్ అయిన వాల్యూ చెప్తున్నా నేను. అండ్ స్ట్రైట్ అవే రిలేటెడ్ టు మా ఇండస్ట్రీస్ దానికి సంబంధించింది అయితే 4 లక్షల కోట్ల పైన. అండ్ there are 2 lakh plus జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ కాబోతుంది. సో దిస్ ఈస్ అచీవ్డ్ ఇన్ 9.5 months అండి. వీ హ్యావ్ స్టిల్ 4 years 3 months. సో ఖచ్చితంగా దేర్ ఇస్ హ్యూజ్ కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీస్లో అందరిలో కూడా మేము కలుస్తున్నాం. దే ఆర్ హైలీ రిగార్డెడ్ అబౌట్ అవర్ గవర్నమెంట్ అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ గుడ్ రిజల్ట్స్ కమింగ్ ఇన్ ఫ్యూచర్ అండి. ఇప్పటికే మేము ఇంత అచీవ్ చేసాం, ఇంకా అచీవ్ చేయబోతున్నాము. మేము ఏదైతే మాట ఇచ్చామో 20 లక్షల ఉద్యోగాలు, మొన్న లోకేష్ గారు కూడా మాకు జూఎం మీటింగ్ జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా చేసి తీరాలా, ఇదేదో నామకే వాస్తే చెప్పింది కాదు అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ కన్సర్న్ మినిస్టర్స్తో కూర్చొని రివ్యూ చేయడం జరిగింది. అక్కడ కూడా ఈ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ప్రతి శాఖ నుంచి ఏ రకంగా ఉంది, ఏం సపోర్ట్ సిస్టమ్ చేయాలా, ఏం ఇంప్రూవైజ్ చేయాలా అని చెప్పి కూడా డిస్కషన్ జరిగింది. సో కంటిన్యూస్లీ ఎవ్రీ మంత్ విల్ బీ హ్యావింగ్ దట్ మీటింగ్ అండ్ ఖచ్చితంగా వీ విల్ బీ ఏబుల్ టు అచీవ్ దిస్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఆల్సో. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద ప్రెస్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు చాలా గుడ్ డే. ఎందుకంటే
పాలసీ గైడ్ లైన్స్ అనేవి ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇండస్ట్రీ పాలసీ అండ్ పార్క్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ అండ్ ఆల్సో పోర్టల్ ఫర్ ప్రైవేట్ పార్క్స్ అండ్ పోర్టల్ ఫర్ ఎర్లీ బోర్డ్ ఆఫర్ ఇన్సెంటివ్స్. ఇవన్నీ కూడా ఈరోజు లాంచ్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, యాజ్ ఈవెంట్ వీ వాంటెడ్ టు డూ ఇస్, ఎందుకంటే Honorable Chief Minister is very particular on industrial growth to the state of Andhra Pradesh. First గా మనం చూసుకుంటే he has given a clear instruction to the minister and all the officers. How do we empower the state? How do we accelerate the growth of the state? అనే దాని మీద he has exclusive గా multiple meetings conduct చేసి he has spent lot of time. He clearly instructed us to go to the industrialist, conduct meetings, gather information on a sector base, address all the issues in the new policy. కొత్త పాలసీ తయారు చేసినప్పుడే ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కూర్చోమన్నారు, ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఇండస్ట్రీస్తో కూర్చోమన్నారు. వాళ్ళు తీసుకొని పూర్తిగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నెక్స్ట్ ఫ్యూచరిస్టిక్ పాలసీ ఎలా ఉండాలి, ఏ రకంగా చేస్తే ఈ రాష్ట్ర అభివృద్ధి పురోగతి యాక్సిలరేట్ అవుతూ 15% కన్నా ఎక్కువ గ్రోత్ రేట్ వచ్చేలాగా ప్లాన్ చేయడానికి ఆయన ఒక కార్యాచరణ చేస్తూ అండ్ హీ హాస్ గివెన్ ఎ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. దాంట్లోనే హీ హాస్ ఫౌండ్ ది మోడల్ ఆఫ్ P4 మోడల్ని అడాప్ట్ చేసుకుంటే, అంటే దేశంలో ఎక్కడా లేదు P4 మోడల్లో పార్క్స్ డెవలప్ చేయొచ్చా అనే దాన్ని ఈరోజు స్ట్రెంథన్ చేస్తూ ఈరోజు P4 పాలసీ మీద మనం గతంలో చూసాము. పార్క్ పాలసీలో P4 విధానం తీసుకురావడానికి ఆయన తీసుకొచ్చి దానికి గైడ్ లైన్స్ చేసేదానికి కూడా చాలా ఎక్స్క్లూజివ్ గా చాలా టైం స్పెండ్ చేసి ఆయన దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది, సెక్టర్ బేస్డ్ చేయాలి, అలాగే ప్రైవేట్ పార్క్స్ పెట్టే వాళ్ళకి చాలా సునాయాసంగా అప్రూవల్స్ వచ్చేదానికి ఎలాగా, ఎవరు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ రకంగా ఎగ్జిక్యూట్ చేయాలని దాని మీద చాలా టైం ఆయన స్పెండ్ చేసి ఈరోజు పాలసీ డాక్యుమెంట్ కానీ గైడ్ లైన్స్ కానీ డిపార్ట్మెంట్తో పాటు గౌరవ ముఖ్యమంత్రులు కూడా చాలా టైం వేచించి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఆ గైడ్ లైన్ డాక్యుమెంట్స్ అందరూ కూడా ఎందుకంటే మేము వాళ్ళ దగ్గర ఇన్పుట్ తీసుకున్నాం కాబట్టి ఇన్పుట్స్ తీసుకొని పాలసీ డాక్యుమెంట్ అండ్ గైడ్ లైన్స్ లో ఎలాగైతే పెట్టామో ఇప్పుడు వాళ్ళ ముందే ఈ గైడ్ లైన్స్ డాక్యుమెంట్స్ కూడా రిలీజ్ చేసి ఇండస్ట్రీ అందరికీ కూడా ఇండస్ట్రీ పార్ట్నర్స్ విత్ ఆల్ ది సిఐఏ అవ్వచ్చు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అవ్వచ్చు, ఎంఎస్ఎంఈ అసోసియేషన్స్ అవ్వచ్చు, వీళ్ళందరి ముందు కూడా గైడ్ లైన్స్ రిలీజ్ చేసి వాళ్ళకి గైడ్ లైన్స్ లో ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మాకు వెంటనే తెలియజేయమని కూడా చెప్పడం జరిగింది. ప్లస్ యాజ్ ఎ గవర్నమెంట్ మీరు చూస్తున్న లాస్ట్ 9 months వీఆర్ వెరీ యాక్సెసిబుల్. సీఎం గారే చాలా టైం ఇస్తున్నారు బికాస్ హీఈస్ గివింగ్ టైమ్ ఫర్ టు హియర్ ద గ్రీవెన్సెస్. బికాస్ గవర్నమెంట్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ లో చాలా ల్యాప్సెస్ లాస్ట్ గవర్నమెంట్ లో జరిగాయి కాబట్టి ఆ ల్యాప్సెస్ అన్ని క్లియర్ అవ్వాలంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎక్కువగా మనం హియర్ చేస్తేనే దాన్ని మనం కరెక్ట్ చేయగలం, అడ్మినిస్ట్రేషన్ కరెక్షన్ చేయగలమన్న ఆలోచనతో ఈరోజు ఆయన సుదీర్ఘకాలంగా టైం స్పెండ్ చేస్తున్నారు సెక్రటరియట్ లో. అండ్ ఆఫీసర్స్ కూడా మా సెక్రటరీ గారు యువరాజ్ గారు కూడా హీ స్పెండ్ లాట్ ఆఫ్ అవర్స్, మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఆయన హ్యాండిల్ చేస్తున్నారు. బట్ దెన్ హీ డూయింగ్ అన్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ ట్రయింగ్ టు అడ్రస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ and bringing a good policy and bringing the guidelines in a very fast time. And same as the food processing CEO and MSME Development Corporation CEO, మీ అందరం కూడా ఒక టీమ్ గా పనిచేస్తూ ఈరోజు ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాము, ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంటర్ప్రినర్షిప్ అనేది ఒక గతంలో 30 years బ్యాక్ ఐటీ సెక్టర్ ఎలాగైతే మనం ప్రమోట్ చేశామో ఈరోజు ఆంటర్ప్రినర్షిప్ కూడా ఈ రాష్ట్రం ప్రమోట్ చేసి ఎక్కువ మంది యంగ్స్టర్స్ ని ఆంటర్ప్రినర్షిప్ తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఈరోజు పార్క్ పాలసీలో కూడా ఎవ్రీ కాన్స్టిట్యున్సీలో కూడా 175 పార్క్స్ ఇవ్వాలన్నది. మరి ఈ రోజు ఈ నెలలో ఫస్ట్ మంత్ లో గౌరవ ముఖ్యమంత్రి వారి చేతి మీద ఈచ్ డిస్ట్రిక్ట్ ఒక పార్క్ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నాము. 2 years ప్లాన్ లో 175 పార్క్స్ ఇన్ 175 కాన్స్టిట్యున్సీస్ వచ్చేలాగా, అలాగే టైనీ పార్క్స్ కూడా డెవలప్ చేసేదానికి కూడా మండలానికి కనీసం ఒకటేని వచ్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఆదేశించారు. ఇవన్నీ కూడా ఎందుకంటే ఆంటర్ప్రినర్ ఇండస్ట్రీ పెట్టాలంటే వాళ్ళకి సునాయాసంగా అప్రూవల్స్ రావాలి. ఇండస్ట్రియల్ పార్క్స్ లో ఇండస్ట్రీ పెట్టేదానికి చాలా ఈజీ ఉంటుంది, వాళ్ళకి కావాల్సిన ప్రీ అప్రూవల్ ప్రాసెస్ అంతా అయిపోతుంది, ఐలా ఉంటుంది, వాళ్ళ తాలూకా కామన్ ఫెసిలిటీస్ అడ్రస్ చేయడానికి. ఇవన్నీ ఉంటే ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళు చాలా
మోటివేషన్ ఉంటుందని ఒక సదుద్దేశంతో ప్లస్ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కూడా ఒక ప్లాన్ కూడా ఎలా చేయాలని దాని మీద కూడా మీరు వర్క్ చేశాము. దాన్ని కూడా ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ సాల్వ్ చేశాము. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ the government is very keen on developing entrepreneurship in the state of Andhra Pradesh, because entrepreneurship లో ఎంప్లాయ్మెంట్ క్రియేషనే కాదు ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా ప్రమోట్ చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు పనిచేస్తుంది. సో డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ ఆల్ ది బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్ అండ్ ఎగ్జిస్టింగ్ ఆంటర్ప్రినర్స్. వెల్కమ్ టు come into the state and expand your business or come into the entrepreneurship, because the Honorable Chief Minister is his vision to within 2047 is very particular that he wanted to make this state in a very prosperous state. And thank you for one and all, everyone. Thank you. Now questions. సో ఆపరేషన్ గైడ్లైన్స్ ఆల్రెడీ మనం జియో ఇచ్చామంటే ఈరోజు ఆ పోర్టల్ పెట్టాము. సో దట్ కొత్త పాలసీ October 24 నుంచి వచ్చింది. October 24 తర్వాత ఉన్న వాళ్ళు ఎలా అప్లై చేయాలి, దానిలో డెఫినేషన్స్ ఏమిటి, మినిస్టర్ గారు చెప్పినట్టు ఏ డెఫినేషన్స్ ఎలా ఉంటుంది, ఏమేమి పెట్టాలనేది. అది కాకుండా ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్ పెట్టినప్పుడు దాంట్లో ఏమేమి సబ్మిట్ చేయాలి, ఏమి ఎలిజిబిలిటీ కూడా పెట్టాము. సార్ చెప్పినట్టు పార్క్ పాలసీలో ప్రైవేట్గా నా దగ్గర ల్యాండ్ ఉంది, ఒక 50 ఎకరాల ల్యాండ్ ఉంది, లేదా నేను పూల్ చేయగలుగుతాను, అక్కడ పార్క్ ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలి, అది ఎలా అప్లై చేయాలి, అది కూడా పోర్టల్ పెట్టడం జరిగింది. మా ఉద్దేశం ఇప్పుడు ఈ ఎర్లీ బర్డ్ ఒక 45 days, ఈ ఒక ప్రైవేట్ పార్క్ పాలసీ ఒక 45 days పోర్టల్లో మనం వచ్చిన అప్లికేషన్ అన్ని కూడా తర్వాత పరిశీలించి వాళ్ళు శాంక్షన్ చేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి ఈ చేస్తున్న పాలసీలో ఏమైనా అవకాశాలు ఉన్నాయి? సో డెఫినెట్గా స్టార్టప్ పాలసీ అనేది ఉంది ఆల్రెడీ. సో స్టార్టప్ పాలసీ ఉంది. కొంత అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవుతున్నప్పుడే వాళ్ళ స్టార్టప్స్ని ఎలాగా ఎంకరేజ్ చేయాలని దాని మీద కూడా వీ హ్యావ్ డిఫైన్డ్ స్టార్టప్ పాలసీ ఉంది. వాళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చేసి వాళ్ళ ఇంక్యుబేషన్ని మోడల్ కింద తీసుకురావడానికి, ప్లస్ వాళ్ళకి వెంచర్ క్యాపిటల్ కూడా ఎలా లింక్ చేయని దాని మీద కూడా వీఆర్ వర్కింగ్ అవుట్. బికాజ్ యాజ్ ఏ కొత్త బడ్డింగ్ ఆంటర్ప్రినర్స్ ఏంటంటే కొన్నిసార్లు వెంచర్ క్యాపిటల్ మీద కూడా వాళ్ళకి అవసరం ఉంటుంది. సో ఆ మోడల్ కూడా ఆ వెంచర్ క్యాపిటల్ లిస్ట్ వెంచర్ క్యాపిటలిస్ట్లు ఎవరైనా పెట్టేదానికి కూడా ఒక ప్లాట్ఫామ్ కూడా క్రియేట్ చేయడానికి ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని ఒక జోన్కి ఒక హెడ్ కింద పెట్టి ఆ జోన్లో ఈ స్టార్టప్స్ అన్నీ కూడా వాళ్ళ ప్రెజెంటేషన్స్ చేసేదానికి, ఆ స్టార్టప్ జోన్స్ నుంచి వెంచర్ క్యాపిటలిస్ట్ చూస్ చేసుకొని వాళ్ళకి క్యాపిటల్ ఫండింగ్ కూడా చేసేదానికి కూడా ఈరోజు పాలసీ డిఫైన్ చేశాం. ఎస్, లేదు, ఏపీఐసి కొన్ని పార్కులు డెవలప్ చేస్తుంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ సిడిపి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో కొన్ని పార్క్స్, ప్రైవేట్ పార్క్స్ P4 మోడల్లో కూడా కొన్ని పార్క్స్ చేస్తాం. ఐడెంటిఫైడ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఆల్రెడీ ఐడెంటిఫై చేశాము. అండ్ P3 మోడల్లో కొన్ని, P4 మోడల్లో కొన్ని, అంటే రెండు ఉన్నాయండి. సో P3 మోడల్లో ఇట్ ఈస్ డెఫినెట్లీ దేర్. ఎందుకంటే P3 గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడైతే ఇన్వాల్వ్ అయి ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. P4 మోడల్లో ఇట్ ఈస్ లిమిటెడ్, ప్రాపర్ డిపిఆర్ ఉంటుంది, దానికి ప్రాసెస్ ఉంటుంది, దాని బేసిస్ ఉంటుంది. Sir, so you're talking about what are we doing about the large industries, right? So, yeah, if you leave that, sir, now ArcelorMittal has come. This was discussed in 2018 when Honorable Minister Lokesh Garu went to Davos. He had a meeting that time. Unfortunately, we lost our elections in 2019. 19 to 24, nothing happened. They wanted to go to Orissa, nothing happened. After we came back, it was just that he had that, in his mind that it was discussed
let's try and get into VC. And he spoke in a Zoom call for 45 minutes with the chairman of ArcelorMittal, and he was able to convince them to come to Andhra Pradesh. And for that, there were a lot of issues like NMDC. We'll have to do an agreement, pipeline, that slurry has to be done. I went to Delhi, sir told, Honorable Chief Minister told, you go sit there, follow up. He went there personally. Secretary of the mines, heavy industries, he also came to Vijayawada. Sir, when he was in Delhi, it was there. So I'm talking about, this is a very big industry which is coming in Anakapalli, more than 1 lakh crore. First phase would be around 70,000-80,000 crores, 55, and then another 70,000-80,000 in the second phase. It's a large one. So this is happening. It's all done. Land is allotted. They are paying. This is going to come, and tailor-made incentives are given, and accordingly, this will. This has to be commissioned before 2018. I mean, to 2028. That is a target our CM has kept, and hopefully it should be done. Like then, other one I can give you an example is about the BPCL. This was also pending from quite some time. After our government has come, NDA government in Andhra Pradesh, we were able to get that in just 9.5 months. It's all cleared. That is also coming near Ramayapatnam port. So that is also a huge public sector undertaking unit. So big units, there is high priority because a lot of job generation is going to happen. Few districts growth will happen just because of having a big industry. The growth of that few districts will be, the tremendous growth is going to happen in those sectors. Apart from this, if you see in SIPB or SIPC and then cabinet, we have cleared close to 4 lakh plus crores I'm talking about. So the, 3 major parks, that is also being done. So a lot of things are happening, and as I told you, 20 lakh jobs that we want to create in this 5 years is a serious statement given and what we have promised, and we will be delivering it, I'm saying. Yes, that is also being discussed. Kia is also planning for an expansion. That is also going to happen. It's all set and there is no issues. Even ancillary units which had run away in the previous government, that also we are planning to see if there is anything, try and give them all the support system in Anantapur. They will be coming back and they will be starting their units there, or even if they want to expand and wherever they have gone and they want to do expansion here, they will do it in Anantapur because that expansion will happen there itself. Sir, Tesla, BYD is anta rumors. These are all rumors, but if at all it is going to come, it will come to Andhra Pradesh. That much I can assure you. You have our dynamic chief minister. If you see, even Kia was not supposed to come to Andhra Pradesh during the tenure of 14 to 19. How sir has convinced and got Kia, you all know what happened. How much he worked hard to get Kia. So if at all it is going to come like Tesla or BYD or anything, it will come to Andhra Pradesh. You can take that assurance from me. I know about how sir works and how he is capable of convincing the entrepreneurs, because whenever I go and see the central ministers, yesterday also central minister, sir, లోపల హార్ట్లో ఉంటేనే చెప్తారు. నిన్న పోయినప్పుడు ఊరికే పొగడాలి, పక్కనేం చీఫ్ మినిస్టర్ లేరు, నాకు చెప్పినారు. ద రైల్వే మినిస్టర్ సేస్ అశ్విని వైష్ణవ్ గారు ఈజ్ అవర్ హీరో. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు ఈజ్ అవర్ హీరో. ఇంకోళ్ళు ఏమంటారు, ఈజ్ అవర్ క్లోజ్ ఫ్రెండ్. ఫర్ హిమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ వీ విల్ డూ. రాజ్నాథ్ సింగ్ గారు చెప్తారు. అంటే దీస్ ఆర్ ద వర్డ్స్ దట్ డజంట్ కమ్ జస్ట్ లైక్ దట్. దే హ్యావ్ సీన్ హిమ్ అండ్ ఐ హ్యావ్ సీన్ సర్ how much he worked hard and how much he is working. Even in Davos, Secretary Garu, we were there from morning to night, from morning 6:30 to 7 till night 10:30, 11 he was attending. In span of 3 days that he was there in Davos, we all three together, Sir and Lokesh Garu did major. They together we did more than 100 meetings, bilateral or Congress or round table conference. So you have the best chief minister, we have the best policy, everything will be good. You will see in the time, and proven is 8.5 lakh crores is already cleared, and still we have 4 years 3 months. You will see lot of other industries also going to come in to Andhra Pradesh. That's the guarantee I can tell you.
థ్యాంక్ యూ. ఇంజనీరింగ్ లో చాలా బ్రాంచెస్ ఉంటాయి. ఆల్ బ్రాంచెస్ కి అవకాశాలు ఉంటాయి. ఏ రకంగా ఉండబోతుంది? See, because it is not about one particular vertical, sir. It's a composite development. See, every engineering department is needed for the state. It is not, we have civil engineers, we have mechanical, we have chemical, we have a petrochemical industry which is coming in. As you know that we have big number in IT sector. So definitely IT is going to come back. We are going to find a new ideas on how do we improvise the IT sector. Every industry will be here. Every engineering, in fact, most of the chemical is one sector which is going to prosper in the state because we have more number of petrochemical industries coming into the state. So definitely that is one sector one has to think. So definitely అది కూడా ఒక మంచి ప్రాస్పెక్టివ్ ఏరియా. మెడికల్ కి ఇంజనీరింగ్ కి రెండింటికి కంపాటబిలిటీ ఉండే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. అవి కూడా వస్తున్నాయి సార్. వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ బయోటెక్నాలజీ పార్క్స్ వస్తున్నాయి, బయోటెక్నాలజీ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. సో దట్ ఈస్ ఆన్ యాజ్ యూ నో దట్ వీ హ్యావ్ మెడ్టెక్ పార్క్. సో దానికి కూడా ఎక్స్పాన్షన్ లో కూడా వీ హ్యావ్ proposal, another 200 acres for MedTech Park as well. So there is a huge potential on that. Not only here, Oracle lo kuda there is a proposal for similar vertical. So మెడికల్ ప్రాసెస్ లో చాలా వాటిలో ఉపయోగించే చాలా ఎక్విప్మెంట్స్ yes, వేరే వేరే కంట్రీస్ మీద వేరే వేరే స్టేట్స్ మీద మనం డిపెండ్ అవుతున్నాం. yes, చాలా yes. అవి ఇక్కడలో పూర్తిగా పోయే అవకాశాలు దీని వల్ల So sector based we are lining of work. Now that the policy and the guidelines are there, we want to see మన స్టేట్ ఏంటి ఇంపోర్ట్ చేసుకుంటుంది, హౌ మచ్ ఇస్ ది ఇంపోర్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ అదర్ కంట్రీస్ నుంచి వస్తుంది, అవి ఇక్కడ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, హౌ డు వి గివ్ సమ్ గైడ్ లైన్స్ దట్ యు నో దిస్ మచ్ these particular products are being imported, can we manufacture here at the same cost or less than that, అనే దాని మీద కూడా we are trying to get access. We are trying to work with Niti Aayog and trying to understand what are the imports of the country and how do we improve our production in those imports that are we getting. Yes. ఈ ఇండస్ట్రీస్ రవాణా సౌకర్యాలు కూడా కొంత Logistics కూడా దాన్ని కూడా logistics have to be improved. Logistics దాని మీద కూడా policy is coming and there is a central government scheme తో కూడా interlink చేస్తున్నాము and we are also working with private partners. How do we establish a P4 model లో logistics parks ని కూడా encourage చేసేదానికి కూడా. Yes, reduce the because logistic cost is one big sector where Honorable Chief Minister wanted to achieve, because industry ki logistics another prime, logistic cost is very important. So product cost may impact avakunda. Yeah. Sir, Apurva here from India Today. I just have one question. Chief Minister Naidu has already spoken about how there's been brand Andhra Pradesh has taken a major hit over the last 5 years, and now with the goal in mind means Swarna Andhra or any other vision in the next 5 years, what needs to do? How difficult has it been to assimilate all of this and then bring it to this stage forward, at least within the say the first 10 months? Especially, it's a very good question because coming out from the stage where the things are not moving and everyone is so deprived, the entire department is not in a not in a phase that how do we improve, how do we create motivation, how do we improvise ourselves. From that state, Honorable Chief Minister is giving a positive vibe, positive energy to each and everyone. In fact, he's motivating the youngsters to come into entrepreneurship. He's motivating the entire industries from all over the country, all over the world to come and establish in units. He's motivated the people who went away from the Andhra Pradesh earlier, because earlier there are a lot of industries who came and tried to establish, they went back. He is successful to bring them back. So that kind of motivation is giving, and he's trying to pull each and every industry to establish in Andhra Pradesh, especially not in the phase of employment. It is also this factor that the state has to grow, because the state has lost in the last 5 years in terms of development. So he wanted to ensure that whatever loss has happened, he want to cover in the next 5-10 years. So definitely he's there to create a positive vibe and in all departments. And I would like if you to add anything. Yeah. So, you know about Chandrababu Garu. It's not like it's an experiment or something, right?
when he was a chief minister in 99, second time when he was elected, he spoke about the Vision 2020. And that time they were telling what is this vision, what is this nonsense, all that they were talking. So, and it has been proven now. 2020, if you see Hyderabad, where it has grown, everything. So, last 9.5 months, it's been like we have been continuously speaking to a lot of industries, building that confidence, trying and clearing their issues. That's why the Lulu is back. That is why ArcelorMittal is coming. That is why BPCL is coming. That is why LG Electronics is coming. If you take, so many industries are coming just because of brand Chandrababu Garu. And it is all proven, and the confidence that we have given to all those industries from ministries and secretaries and everyone, how we have been presenting. The EDB is going there because EDB was crushed last 5 years. There was nothing in the previous government. It was brought down to 8 people. There's no one who are pitching for Andhra Pradesh. EDB was just for the sake of it. It was there. Now we are building a team. I think now it is around 25, 26. Another 24, 25 people are going to get recruited. So these all things are happening, and I'm sure if someone wants to set up industries, and as we have the best guidelines and best policy, industrial policy that we have, so basically now people will see the policy is there in place, and we have a good good say in the central government, stable government. Chandrababu Garu is there, so people will come and set up industries in Andhra Pradesh for sure, and the result speaks. 9.5 months. I'm saying that these 8.5 lakh crores has been confirmed and it has passed through the cabinet. So this is what I can tell you, and you'll see a lot of other industries also coming to Andhra Pradesh. On one side, you see skill census. On the other side, you see P4 model that Mr. Naidu has talked about, and how artificial intelligence and there's a lot of propaganda regarding artificial intelligence to be used in the near future. With regards to the guidelines that you've now brought out, is there any kind of technology and AI that is likely to be integrated in the foreseeable future? Yes. It's not, we need to start somewhere. So AI is something that we wanted to get in, and you have seen the IT Minister, Honorable IT Minister, Nara Lokesh Garu. He has got the real-time governance, he has brought the WhatsApp governance. In the similar way, in the industry sector also, we are trying to adopt the AI to make any entrepreneur to make the policy more understandable, because we are adopting the MSME One portal where the AI is being adopted on the FAQ, frequently asked questions, and get the answer specific to the question, right answer, because there is a lot of debate on getting the right answer from the department. So we want to ensure that the proper guidelines and all the documents that we have is going to be populated in that, and definitely the question is going to get answered in a very right way using AI. So that is where we want to start, definitely. And going forward, we have good adoption of AI into the model to make it simplified. Yes. Just to add, so Nara Lokesh Garu, other day when we had the GOM, he was saying specifically that all departments we are going to connect to one portal. All the departments has to go through only one portal, and whatever like say industries, we have WhatsApp governance. Now we have got around 180 odd something numbers that can be services are there. So we want to add the industries thing also into WhatsApp. What all we can do, we want to integrate to that. So if at all artificial intelligence, yes, there is artificial intelligence university that he's been planning in Amravati. So a lot of things are happening in that sector also, and whatever it is in that area, I think in India we will be in the front, first top 3 we will be there. Are you still pursuing Kadapa Steel Plant proposal? Because the CM recently said it's still on the government's agenda. Yes. So we are planning. There is a discussion that is happening. So once it is finalized, you will get to know more details about it, sir. Global scenario, are the Jindals still raring to go to set up the plant here? We're working on it, sir. There is a plan. It is not that we have closed the doors. We are working on it. We will see whether it is Jindal or XYG or whoever it is. We are still open. It is not that it is closed chapter or something. There is a plan for it.
we'll let you know about it. ArcelorMittal was one of the interested parties to set up plant. No, but basically because ArcelorMittal wanted near the captive thing, they want to export and they are going to have a captive port. Yesterday also cabinet cleared it. You must have seen in the news and all. So point is they are now going to set up the largest, once it is all done, I think it will be the largest one in India. So Kadapa, there is a plan, if not ArcelorMittal, if not Jindal, it will be someone else. But all that I can assure you today is, we have not closed the doors. That's all I'm saying. That's it. Thank you. Thank you all.